ఇక్కడ ధర తక్కువ అడుగుతున్నారు అన్న. అంటే క్వాలిటీ కంటే కూడా ధర కాపాడుతున్నాను, క్వాలిటీ కాపాడతలేదు. క్వాలిటీ చూసుకున్నాను వచ్చి. హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. అన్నడికి ఒకసారి డీటెయిల్స్ చేస్తాము. అన్న మీ డైరీ ఫామ్ పేరు, ప్రెజెంట్ మీ దాంట్లో ఎన్ని దూడలు ఉన్నాయి ఒకసారి వివరాలు? నా దాంట్లో 80 సాధ్యతలు ఉన్నాయి అన్న. 80 సాధ్యతలు ఉన్నాయి. వయసులో ఎంత నుంచి ఎంత? 3 సంవత్సరాలు స్టార్టింగ్, సంవత్సరం దాకా ఉన్నాయి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు. ధరలు ఎట్లున్నాయన్న? ధరలన్నా గేజిని బట్టి రేట్ ఉంటుంది అన్న. దూడలను బట్టి రేటా? ఈ 3 సంవత్సరాల వయసు అన్న. ఇవన్నీ 3 సంవత్సరాలు 50,000 చెప్తున్నా సాల్తీ. ఒకటి 50,000 చెప్తున్నా, చూసుకుని అడగచ్చు అన్న. ఏది ఫిక్స్ కాదు. అంటే ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు కడతాయి? ఇప్పుడు రెడీగా పొలి కట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్న. జోడీస్ పొలి మీద ఉన్నాయి. వీళ్ళలో ఏమన్నా కట్టినట్టు ఉన్నాయన్న? ప్రస్తుతానికి కట్టినది ఏమి లేవన్నా. ఒకటి కట్టిన డౌట్ అన్న, సివర్ ఉంది పెద్దదన్న. అంటే గ్యారంటీ ఇవ్వరు? గ్యారంటీ ఇవ్వలేం. తీసుకోవడం అయితే వాళ్ళు కట్టిన వాళ్ళ అదృష్టం. వాళ్ళ అదృష్టం అన్న. మీరైతే కట్టని దానికి అమ్ముతారు. మనం చెప్పిన ఒకటే మలుపు అన్న. కట్టినా కట్టకుండా ఒకటే రేటు మట్టుబడి అని ఎంచుకొని చూసుకొని బేరం ఆడుకోవచ్చు అన్న. ఒకసారి ఇది అడ్రస్ చెప్పండి. ఎక్కడ? అది ఆంధ్ర అన్న, రాజమండ్రి దగ్గర జగ్గంపేట అన్న. మాది కాటరపల్లి అన్న. ఓకే, చూసుకోవచ్చు. అన్ని వచ్చేసి పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. సైజులను బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి అనేసి చెప్తున్నారు. అన్న బ్రీడ్ల విషయానికి వస్తే ఏ బ్రీడ్? ఒరిజినల్ ముర ఉన్నాయన్న. ఇప్పుడు ఒరిజినల్ ముర చూడండి అన్న. మేము చెప్పి కన్నా మీరు వచ్చి చూసుకుని క్వాలిటీ ఎంచుకుని కొనుక్కోండి అన్న. ఇవాళ క్వాలిటీ రూపాయి ఎక్కువ అవుద్దన్న. దాన్ని బట్టి వెనకాల మనకు దిగుతుంది అన్న. ఓకే, క్వాలిటీని బట్టి అని ఏది పడితే అది ఎంచుకోవడం కన్నా కానీ మలుగు మనకి కలర్ మెయిన్ కావాలన్న. మీరు అవి చూసుకుంటలేదన్న. వచ్చి క్వాలిటీ చూసుకోండి అన్న. బుర్ర క్వాలిటీ అన్ని చూసుకోండి అన్న. అంటే వచ్చిన వాళ్ళు ఎలాంటివి అడుగుతున్నారన్న? ఇక్కడ ధర తక్కువ అడుగుతున్నారన్న. అంటే క్వాలిటీ కంటే కూడా ధర కాపాడుతున్నా, క్వాలిటీ కాపాడతలేదు. క్వాలిటీ చూసుకున్నాను వచ్చి. క్వాలిటీ చూడట్లేదు, క్వాలిటీ చూస్తలేదన్న. క్వాలిటీ చూడండి అన్న. క్వాలిటీ చూసుకొని కొనండి అన్న. మెయిన్ మనం పట్నం కొన్నామంటే ఇవాళ కొంటేనే ఇవాళ ఎంత పెట్టుబడి వెళ్తే అంత మనం డబ్బులు మిగలాలన్న. ఇప్పుడు పడ్డ ఉందంటే క్వాలిటీని బట్టే పడ్డ. ఇవాళ జోడు పళ్ళు మీద ఉందన్న. మన తైరైతే 1,30,000 వస్తుందన్న ఆమెగాన. జోడు పళ్ళు వేసింది. ఇప్పుడు ఇదే ప్రెగ్నెంట్. డౌట్ ఉన్నది ఇదేనా? డౌట్ అన్న. క్రాస్ అయితే అయింది. క్రాస్ అయింది. ఇంకా చూడక్కర్లేదన్న. పడ్డకైతే క్రాస్ అయితే అయిందంట. బట్ కన్ఫర్మ్ అయితే కాదన్న. మళ్ళీ మీరు డాక్టర్తో చెక్ చేయించుకోవాలా అనేసి అంటున్నాడు అన్న. అయితే సైజు కూడా చూసుకోవచ్చు. హెవీ క్వాలిటీ ఒరిజినల్ మురా అన్న. రేట్ వచ్చేసి మీకు 50,000 దాకా చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్న. లాట్ లో తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది అన్న. లాట్ తీసుకుంటే తగ్గుతుంది అన్న. తగ్గుతుంది. ఎంచుకుంటే రేట్ పడుతుంది అన్న. మరి కదన్న. అవునులే, ఉన్న దాంట్లో ఇప్పుడు ఒక 5-6 ఎంచుకోవచ్చు అన్న. ఎంచుకుని మాట్లాడుకోవచ్చు అన్న. దానికి తప్పేం లేదన్న, ఇబ్బంది ఏమి లేదన్న. దానికి ఏదైనా సరే సైజ్ చూసుకొని క్వాలిటీని బట్టి అడగచ్చు అన్న. అయ్యన్న పట్టణం బట్టి క్వాలిటీ చూసుకొని మీరు అడగచ్చు అన్న. ఇవన్నీ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అన్న. ఇప్పుడు ఎన్ని వచ్చాను ఇవి? ఒకవేళ రేపు కట్టిన తర్వాత ఇవన్నీ వచ్చి ఈ సైజు ఉంటే మనకి ఈ సైజు ఉన్నాయంటే 1,20,000, 1,10,000 తొలిపాయ మీద. పాలు అన్న పొద్దున ఒక 6, సంతలో ఒక 6 అవుతాయి అన్న. ఈ సైజు కెపాసిటీ అన్న. ఈ సైజు ఇవి బాగా పెద్ద హెవీ సైజ్ అవుతాయి అన్న. ఇవి అయిపోయినాయి కదన్నా. ఇంకా ఇంతకంటే ఇప్పుడు ఈ గేదె ఉంది అన్న. ఇప్పుడు కట్టిన కాంచి ఇంకొక అంత పెరుగుతుంది. ఇంకో పిడికి ఎత్తు పెరుగుతుంది, పిడికి పన్నా వస్తుంది అన్న. ఓకే, మనం మేపుతాం కాబట్టి. ఇప్పుడు అంటే నార్మల్ మేపే కదన్నా. అవునులే, మీరైతే ఏమి జస్ట్ పచ్చగడ్డి ఒట్టుగడ్డాను. ఓకే, ఇంకొకటి ప్రెగ్నెంట్ అయ్యేదాకా పెద్ద మేపర్ అన్న. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన దగ్గర ఇంకో దానా పెట్టడం ఈ అలవర్చుకుంటా అన్న. గేదె సైజ్ అవుతే పెరుగుతుంది అన్న. ఇప్పుడైతే దీనిలో ఖర్చు అయితే ఏముండదు అన్న. మన ప్రెగ్నెంట్ 5 నెలల దాకా వచ్చి పెట్టకలేదు అన్న. ఓకే, దాని తర్వాత ఏదైనా మన తర్వాత 5 నెలలు మనం మేపుకుంటే శ్రద్ధగా మేపుకుంటే అన్న గేదె పెరిగితే రాణింపులు ఉంటాయి అన్న. ఓకే, ఇంకొక సైజు కూడా ఉన్నాయి, అవి చూద్దాము. నెక్స్ట్ అవి ఇందాక చూసినట్టే 3 సంవత్సరాలు చూసాము. ఇవి వచ్చేసి అన్న ఇది దీని వయసు ఎంత ఉంటుంది అన్న? ఇది 2.5 పైన 3 సంవత్సరాల లోపు అన్న. ఇవి 2.5 సంవత్సరాలు ఉంటాయి. 2.5 సంవత్సరాల పైన అన్న. 3 సంవత్సరాల లోపు అన్న. ఇవి హీట్ కానికి ఒక 6 నెలలు పడుతుంది. పడుతుంది 4 నెలలు 3 నెలలు. ఒక సంక్రాంతి చేతికట్టుకు వచ్చేస్తాను. సంక్రాంతి రెడీ హీట్ కడిగి ఉంటాను. ఇంకా పళ్ళు వేయలేదన్న. ఓకే, ఇవి ఎంత రేటు పడతాయి అన్న? వాటి మీద తగ్గుతాయి అన్న. వాటికి కంపల్సరీ 10,000 తేడా ఉంటుంది అన్న. 10,000 తేడా ఉంటుంది. 10,000 తేడా ఉంటుంది. కంపల్సరీ అంటే రేట్ కోసమే పెట్టుకోకూడదు అన్న. చూసుకుని ఎంచుకుని క్వాలిటీ ఎంచుకుని రేట్ అడగండి అన్న. దాన్ని బట్టి కొనుక్కోండి అన్న. ఏది ఫిక్స్ కాదన్న. ఇప్పుడు దీని అంచనా ప్రకారం ఇవి ఎంత రేట్ చెప్తున్నారన్న? ఇదన్నా 45,000 చెప్తున్నారు. 40,000 చెప్తున్నారు. ఇవి 40,000 చెప్తున్నారు. 2.5 సంవత్సరాల వయసు ఉన్నాయనేసి చెప్తున్నారు. క్వాలిటీలో చూసుకోవచ్చు అన్ని కూడా. వీటిలో మీకు ఏ క్వాలిటీ కావాలన్నా మీరు సపరేట్గా ఒకటి కావాలన్నా ఒకటి అమ్ముతారు, 2 కావాలన్నా 2 అమ్ముతారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక బ్యాచ్ ఉన్నాయి అన్న. ఇవే బ్యాచ్ సంవత్సరం. ఇవి సంవత్సరం బ్యాచ్. ఇవి 1.5 year అంట. ఇవి ఎంత చెప్తున్నారన్న? 20,000 చెప్తున్నానన్న. 20,000 చెప్తాను. 20,000 చెప్తున్నాను. 20,000 చెప్తున్నాను. 18,000కి ఇస్తున్నానన్న. అని ఇప్పుడు కస్టమర్లు అవి తీసుకోవడం బెటర్, ఇవి తీసుకోవడం బెటర్ అన్న? అంటే పెట్టుబడి పెట్టరు కదా, అందరూ ఒకలా పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు కొంతమంది డబ్బు ఎక్కువ పెడతారు, కొంతమంది నాకేం పర్లేదు వీళ్ళకి ఏతనే ఉండదు
అలా తిరిగి వస్తే చేలోకి అన్న వాళ్ళకి ఇదన్న. ఇప్పుడు రెడీగా పెట్టుబడి పెడతాం నాకు సంవత్సరంలో వచ్చేయాలన్న వాళ్ళకి అదన్న. అప్పుడు దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదన్న. ఇప్పుడు అవి రేట్ 10 సార్లు కొనే బదులు ఈ ఒక 20 సార్లు కొనుక్కుంటారన్న. అంటే ఇంటి దగ్గర మనకు టైం ఉంటే నిదానంగా సరే పర్లేదు అనుకునే వాళ్ళు చిన్న పెట్టుబడి తక్కువ ఉన్న వాళ్ళకి అలాగా ఎదుగుతారు అన్నది. అప్పుడు రెడీ ఫారం వాళ్ళకి అవి కావాలన్న. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఏవి తీసుకుంటారన్న? అవి నాకు ఎక్కువ అంటే నాకు లోకల్ గా బాగా ఎక్కువ ఇవి తీసుకుంటారన్న. చిన్నవి అలాగని పెద్ద లేకపోతే పెద్ద అడుగుతున్నారన్న. పెద్ద కూడా తీసుకుంటున్నారన్న. అలాగని కాదు, పెద్ద కూడా కావాలన్నారు. అయ్యగానే అయ్యి ఉంటున్నాను ప్రతిదీ ఉంటదండి మన దగ్గర. ఇటు చెట్టు 10 నెలలు దూడకా నుంచి 3 సంవత్సరాలు వచ్చేదాకా దూడ ఉంటాయి. నిత్యం ఒక 80-90 సార్లు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ అన్న 20 సార్లు తీసుకుంటే డీజిల్ మట్టుకు వేసుకోవాలన్నా ఉన్నది నేను పెట్టుకుంటాను. డీజిల్ మట్టు ఉన్న 10 సార్లు తీసుకుంటే వాళ్ళే పెట్టుకోవాలన్నా. ట్రాన్స్పోర్ట్ అన్న మనకు అది కూడా ఏర్పడినా రిటర్న్ మళ్ళీ ఫ్రీగా పెట్టి పంపుతున్నాం అన్న. కొద్దిగా వాళ్ళకి అనుకూలంగా పెట్టి పంపుతున్నాను అన్న. ఈసారి జాఫరాబాద్ లేవన్నా ఇందులో. ఈ 1 ఇయర్ దూడలన్న. 1 ఇయర్ అన్న. ఇక్కడ లోపల ఉన్నట్టు ఇవన్నా అవి 1 ఇయర్ అన్న. సంవత్సరంన్నర. ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలు అన్న. అన్ని ఉంటాయి అన్న. ఇవి ఎంత పడతాయి రేటు? ఈ అన్న 25,000 ఇస్తున్నానన్న. 25,000 అరగచ్చు అన్న. ఇవి 25,000 చెప్తున్నారు, చూసుకోవచ్చు. ఏది ఫిక్స్ కాదన్న, దూడను బట్టి రేట్ అడగచ్చు అన్న. ఇవైతే ఎన్ని సంవత్సరాలు మేపుకుంటే వస్తాయన్న ఇవి హీట్కు? ఈ అన్న మనం 2 సంవత్సరాలు దోళ్ళు తీసుకుంటానా, ఇంకో సంవత్సరం మేపుకుంటానా అక్కడి నుంచి వీటికి వస్తాయి అన్న. ఒక సంవత్సరం సాకులను. సూడి గేదెలు బెటరా, దూడలు పడ్డ దూడలు బెటరా? అంటే ఇవి ఒకవేళ ఎవరికైనా సరే ఇప్పుడు జామాయిల తోటలోనే సరే ఏదైనా తోటలు ఉంటాయి కదా, తోటలలో వదిలేస్తే సెట్ ఉంటాయా అన్న? రెడీగా పాలు తీసుకుని వెంటనే ఆదాయం వచ్చేయాలంటే ఇది వేస్ట్ అన్న. నాకు ఆదాయం కూడా లేదు, తిమ్మితింగా పెరగాలంటే, పెట్టుబడి లేకుండా పెరగాలంటే ఈ బెస్ట్ అన్న. అంటే పెట్టుబడి పెట్టేసి నాకు నిదానంగా ఎప్పుడు వచ్చినా పర్లేదు అనుకో, ఇది బెస్ట్ అన్న. ఇది ఏముండదన్న, ఇవాళ నా దగ్గర సపోజ్ ఈ దూడ 10,000కో 12,000కో ఉన్నావు అన్న. మామూలుగా 15 ఏళ్ళు చెప్తున్నానన్న, నీకు 12,000కో 13,000కో ఇచ్చాను. ఒక సంవత్సరం చెప్తావు అన్న, 25,000 అవుద్దన్న. ఇప్పుడు సంవత్సరం చెప్తే 2.5 సంవత్సరాలు వస్తుంది కదన్న, 25,000 అవుద్దన్న. అదే పొల్లిగడ రాబోలకి 50,000 అవుద్దన్న. అన్న కొంతమంది ఇప్పుడు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న దూడే తీసుకుంటారు, ఒక సంవత్సరం దూడే తీసుకుంటారు. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు మేపుకొని మళ్ళీ హీట్కి వచ్చే ముందర అమ్ముకుంటే ₹1 మిగులుతుంది. మిగులుతుంది కదండి. అప్పుడు నా దగ్గర 12,000కి కొంటారన్న, 50,000 వస్తుంది అన్నది. ఇటుకి రాబోలు 50,000 కంపల్సరీ మనం అమ్ముతున్నాం కదన్న, 50,000 వస్తాను. దీనివల్ల పెట్టుబడి నాశనం అయిపోయి పని ఏమీ లేదన్న. పెట్టుబడి పెరుగుతూనే ఉంటది కానీ తరగదన్న. వాళ్ళకి పెట్టిన పెట్టుబడికి అయితే పెరుగుతూనే ఉంటదండి, వడ్డీతో సహా పెరుగుతూనే ఉంటది. కానీ ఏంటంటే దీని మీద ఇంట్రెస్ట్ గా దానాలు అవి పెట్టకలేదని. ఈ దూడలకి అలా ఇప్పుకొని వదిలేసుకొని తిరిగి వచ్చి మేపుకుంటే సరిపోద్దాను. ఈ దానాలు ఎట్టి మేపంత పని ఎట్టకూడదని వాళ్ళకి రైతులకి. సో ఖర్చు అయితే దీని నుంచి గేదెలాగా ఖర్చు ఉండదు, ఖర్చు చాలా తక్కువ ఉంటది. తక్కువ ఏముంటది, పచ్చిగడ్డి ఎండుగడ్డి ఉంటే ఇంకా అవే సరిపోతాయి కదా. హీట్కి వచ్చేంత వరకు, అది హీట్కి వచ్చి ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు కూడా జస్ట్ ఎండుగడ్డి పచ్చిగడ్డితో మేనేజ్ చేసుకొచ్చాను. మనం వీటికి వచ్చి 5 నెలలు ప్రెగ్నెంట్ అయ్యేదాకా దాని పెద్ద ఇంట్రెస్ట్ గా చూడకూడదన్న. 5 నెలలు ప్రెగ్నెంట్ అయిన కానీ మనం ఇంట్రెస్ట్ గా చూపించాలన్న. చూపిస్తే రూపాయి మిగులుతాను. లోపల కొంచెం అది గేదె కూడా మంచిగా స్ట్రాంగ్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మేపాల. అంటే వీటికి ఇప్పుడు అన్న ఎవరికైనా బుల్లు ఉంటాయన్నా మీ దగ్గర? ఇప్పుడు పంపుతున్నా బుల్లు, మీకు కావాలితే ఇస్తామన్న. ఇప్పుడు ఏ సైజ్ గా సైజు బుల్లి కావాలతాలో మాకు చెప్పాలన్న ముందు. నేను 10 దోళ్ళు తీసుకుని నాకు బుల్లు కావాలంటే వచ్చి నన్న కొనిపెట్టి పంపుతా ఉన్నా. ఓకే, బుల్లు కావాలన్నా బుల్లు కూడా ఇస్తాను. అలా కూడా ఇచ్చిన అలాగే ఇస్తున్నాం అన్న. అలవాటు అవుతుంది, రైతులకు ఇబ్బంది పడతలేదని ఎదురా. ఫ్యూచర్ లో మగలు వేస్తున్నారు, బుల్ సాగు పెట్టుకుంటుంది. ఇప్పుడు అన్న ఇప్పుడు సెమెన్ కొంతమంది సెమెన్ వాడతారు కదా, సెమెన్ వాడడం బెటర్ అన్న బుల్ వాడడం? బుల్తో ఇష్టం బట్టి ఉంటుంది అన్న, ఇష్టం బట్టి ఉంటుంది ఏదైనా సరే. కొద్దిగా 7 చేయించుకున్న కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉంటారు. ఏంటంటే 7 వాళ్ళకి నచ్చిన బీడ్ వస్తాయన్న. బుల్ అయితే మనం పంపింది దిగుతుంది. కానీ బుల్లు ఉంటేనే వాటికి అవే అంటే బుల్లు ఉండడం వల్ల మంచిది ఏంటన్నా, ఏది ఎదకొస్తుందో ఏది ఎదగట్లేదో అన్నీ బుల్లు చెప్తుందన్న. బుల్లు అదే రైతు మన గచ్చే ఎక్కలేదని ఇబ్బంది పడకలేదన్న. బుల్లు ఉందంటే సరిపెడద్దన్న. అది చూసుకుని మనం అవగాహన ఇచ్చేద్దన్న. బుల్లు వల్ల అది ఒక ప్లస్ పాయింట్ అయితే ప్లస్ పాయింట్ అవుద్దన్న. సో చూసుకొచ్చి ఇక్కడ వచ్చేసి మీకు ముర్రా జాతి, గ్రేడ్ ముర్రా జాతి దూడలు ఉన్నాయి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న పడ్డలు ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉన్నాయి. మినిమం రేట్ ఎంత? మినిమం 15,000 స్టార్టింగ్ 13,500 ఇస్తాం అన్న. ఓకే, 13 అంటే పడే రేట్ అయితే 13,500 పడుతుంది అంటే లీస్ట్ రేటు 13,500 అంటే 13,500 నుంచి
50,000 దాకా 50,000 దాకా ధరలు ఉన్నాయి. వచ్చి చూసుకొని మీరు నచ్చినట్టు కొనుగోలు చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే దాన్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.